అందరికీ హాయ్ అండి. ఈరోజు నా రెసిపీ వచ్చేసి చోలే మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు చోలే నైట్ అంతా నానబెట్టి తీసుకున్నానండి. అలాగే కుక్కర్లో వేసి చోలే మునిగే వరకు వాటర్ వేసుకుందామండి. ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని స్టవ్ పై పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చోలే 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూద్దామండి. చోలే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి వేడెక్కాక 1 కప్పు ఆయిల్ వేసుకుందామండి. చోలేకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అలాగే 2 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, 1 ఇలాచి, 1 బిర్యానీ ఆకు, అలాగే 1 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుందామండి. పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. అలాగే 1 పెద్ద సైజు టమాటో ముక్కలు కూడా ఆయిల్లో మగ్గే వరకు వేయించుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారము, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చోలే మసాలా కూడా వేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసి మసాలాలు ఫ్రై అయ్యే వరకు కొన్ని వాటర్ వేసుకొని మసాలాలు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు చోలేని కూడా వేసేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసి మనం గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకొని మళ్ళీ మూత తీసి చూద్దామండి. గ్రేవీ వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమేనండి. ఇంతేనండి చోలే మసాలా కర్రీ.